కూర్చోండి. ఈ ఫర్నిచర్ తో ఈ నాయుడు గారు నాది అయిపోయింది మాట్లాడదు, నాకు అయిపోయింది, నాది అయిపోయింది. నేను తప్పు మాట్లాడితే మీరు సత్యం రికార్డులు అంతా రికార్డ్ అవుతుంది. ఏది మనం కూడా సీనియర్ సభ్యులం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో తొలగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తుంది. అందుకు తప్పు మాట్లాడింది కాబట్టి దయచేసి మీరు మాట్లాడింది చెప్పారు, మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు. నేను మాట్లాడిన నవల సభలో 14,000 రూపాయలు చెప్పాను, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి. ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి 25,000 చెప్తున్నారు. కాదండి అది కూడా చెప్పండి, తప్పు కాదని చెప్తే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కాదు, ఓన్లీ కన్స్ట్రక్షన్ 25,000 అయిందంటే ఓకే, అది మీ తాలూకు స్టేట్మెంట్, ఇది నా తాలూకు స్టేట్మెంట్. ఇంక్లూడింగ్ ఫర్నిచర్ 14,000. కూర్చోండి, మీరు కూర్చోండి, మంత్రులు మాట్లాడండి, మీరు కూర్చోండి, మాట్లాడేది చెప్తున్నా, కూర్చోండి, చెప్తున్నాను. ఒక నిమిషం కోట్ చేస్తాను నాయుడు గారు, ఒక నిమిషం కోట్ చేస్తాను, మీరు మాట్లాడుకోండి. ఏంటి అయింది అధ్యక్ష? ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి, ఇది ఎప్పుడు 2007వ సంవత్సరం కట్టాం. దీన్ని కట్టినప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది 24వ సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి. దాంతో 2017 సారీ కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ, కరెక్ట్ చేశారు మా మంత్రి గారు, కరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. 2017 7 సంవత్సరాలు అయింది కట్టారు అధ్యక్ష. కానీ మరి అంటుంది ఇది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష, అది జగన్మోహన్ రెడ్డి గారితో లేదా బొత్స సత్యనారాయణ గారితో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అధ్యక్ష, అది ప్రభుత్వ భవనం. మీరే చూశారు, సాక్షాత్తు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు చూసి ఎంత అద్భుతమైన భవనం కట్టారు, దీని సందర్శన పెడదాము, దీని తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష. అందులో ఏమైనా అవతారం జరిగితే, అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, తీసుకున్న అధ్యక్ష. అయ్యే తోటకి ఇచ్చాము అధ్యక్ష, అద్దె ఇచ్చాము అధ్యక్ష, అంటే ఇచ్చాము అధ్యక్ష. దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం, దాని మీద ఏం చెప్పుకునేదే ప్రభుత్వ భవనం. దాని మీద మీ నిర్ణయం మీరు తీసుకోండి. ప్రభుత్వం మీది, దాంట్లో ఏం పెడతారో ఏం చేస్తారో చేయండి. అవినీతి ఏం జరుగుతాయి ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి. మంత్రి గారు, క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారో దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి 9.88 ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయడం జరిగిందనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో. ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరప్పన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు. ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్ గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్ నుంచి కానీ అప్రూవల్ ఉన్నమాట వాస్తవం. కానీ దానికి డీవియేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు. వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అందులో బేసిక్ గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు. చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది. ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పన్ గారు చనిపోయారు. ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది. దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారండి, ఇన్ ది జియో సెకండ్ రెడ్ అబౌవ్ గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కాన్స్టిట్యూటింగ్ ఏ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ to identify suitable transit accommodation for setting up of camp office for the chief minister and accommodation for supporting seniority functionaries అన్నారు. ఇది which is deviating the original approval. ఇది ప్రస్తుతంగా నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. ఏంటంటే ఒరిజినల్ గా చెప్పింది ఏంటి, 58 గదులతో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని, అది కూలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మేము ఎందుకు కూలగొడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ కడతాం, కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జీవో ఇచ్చిన మీదట దీని మీద రిట్ పిటిషన్ పడింది. తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే
ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయండి? అది చిన్న చిన్న గదులు 58 గదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ 40 గదులు ఉంటాయి. కేవలం 7 గదులు మాత్రమే ఉంటాయి. అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉటంకించారు. ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమి ఆదాయం లేదండి. టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేస్తుంటే ఆనందం. చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం, లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి? నేనే కాదు, ఏ పౌరుడు ఒప్పుకోకూడదు. ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటా ఉంటే అక్కడ డీవియేషన్ వచ్చింది. కావలిస్తే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే మీకు ఇవన్నీ చూపిస్తాను, మీరు కూడా ప్రత్యక్షంగా రండి, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం, అక్కడ చూపిస్తాం జరిగినటువంటి అన్యాయం కానీ జరిగినటువంటి దుర్వినియోగం కానీ డబ్బు ఏ రకంగా వాళ్ళు నొక్కేశారో అది చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం కానీ రండి తేల్చుకుందాం అని చెప్పడానికి నేను కుస్తీ పట్టడం లేదు. దయచేసి క్వశ్చన్ నెంబర్ 13532 మున్సిపల్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఆన్ గోయింగ్ 104 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి నేటి వరకు 3495.32 కిలోమీటర్లు. ప్రశ్న ఏంటి అధ్యక్ష? అనుమతులు ఉన్నాయా లేదండి? అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పనికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ఆ ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎస్ ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు డిఫర్ అన్నారు కదా, ఒప్పుకున్నా అన్నారు కదా ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదనలేదే, నేను చెప్తానే. ఎస్ భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము, దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదంటే రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు 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 ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా, అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. ఒక్క నిమిషం సార్. క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా సార్. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును. ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును. రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే సార్ మీరు ఒక పక్కే చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఏంటంటే ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం. ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శాసనసభలో కూడా గంట సేపు చర్చించాం. మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం, పెట్టమనండి. సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి. అడుగుతానని ఇచ్చారు. ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాన్ని కడతారు సార్. అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది, డిస్కషన్ ఎందుకు వెళ్ళారంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే